ప్రార్థన చేసుకుందాం. మరి అందరూ కూడా కళ్ళు మూసుకుందామా. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. స్తోత్రాలు నాయన. కృపగల దేవుడవు, దయగల దేవుడు నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రవ్వా. ఇదిగో నాయన, మరి ప్రతిరోజు నాయన తండ్రి నీ బిడ్డలకు తండ్రి ప్రవ్వా, మరి ఈ రీతిగా ఆహారము సిద్ధపరచడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయన. దేవా, ఇదిగో నాయన తండ్రి ప్రభా, కరుణాకర్ సార్ గారిని జ్ఞాపకం చేసుకోండి, సుహాసిని మేడం గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నాయన వారికి ఇచ్చినటువంటి నాయన తండ్రి ప్రభా మీద బిడ్డలను తండ్రి ప్రభా, సంహిత గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను, ప్రజ్వల్ గారిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభానికి స్తోత్రాలు ప్రభా. నోయల్ గారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, జనీ గారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారికి ఇచ్చినటువంటి బిడ్డలను మీరు దీవించండి, వారు చేసిన ఉద్యోగాల్లో పరిచర్లను కృప తోడుగా ఉంచండి నాయన. ఇదిగో నాయన ఈ పరిచర్యం మీరు నానాటికి విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరే సహాయం దయచేసి కృప చూపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఇక్కడ పరిచయం చేస్తున్న నీ దీన కుమార్తెను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలమ్మా. తినండి. ఇడ్లీ కదా, కంగారుగా తినొద్దు, మీరు నెమ్మదిగా తినాలి. మంచినీళ్ళు కూడా మీకు దగ్గరలో ఉన్నాయి.